బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యాసంస్థల నిర్వాహకులు డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఎన్నికల కొరకై పట్టభద్రులచే ఆత్మీయ సమ్మేళనాన్ని శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు గెలిపిస్తే రాబో రోజుల్లో ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులకు బేసిక్ శాలరీ, ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కోసం కృషి చేస్తానని, ప్రైవేట్ విద్యాసంస్థల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ ముఖ్యమంత్రితో మాట్లాడి 50% ఇప్పిస్తానని, విద్యాసంస్థలకై ప్రత్యేక నిధిని కేటాయిస్తానని, నిరుద్యోగుల సమస్యకై పోరాడతానని, పట్టభద్రుల అభివృద్ధి కోసం పాటుపడతానని, కాబట్టి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనని గెలిపించాలని నరేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు గంగాశంకర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజిరెడ్డి, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడారి కిషోర్, కాంగ్రెస్ నాయకులు శరత్ రెడ్డి, దామోదర్ రెడ్డి తదితర ప్రముఖులు, పట్టభద్రులు పాల్గొన్నారు. 1,50,000 ఎన్రోల్మెంట్ నేను చేసిన కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. మా ద్వారా ఎన్రోల్ అయిన వాళ్ళందరూ కూడా చేసినట్లయితే ఆల్మోస్ట్ ఈజీగా మనం విన్ అయిపోతుంటామని చెప్పేసి. కాబట్టి ఒక చిన్న కుటుంబం నుంచి ఒక మ్యాథ్స్ టీచర్గా ఎంతో కష్టపడి మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ వచ్చినామని తప్ప కానీ అదృష్టం కాదు, లేదా బ్యాక్లో ఒక గొప్ప లీడర్స్ లేకపోతే ఇంకేదో సపోర్ట్ కాదు, లేకపోతే అత్తగారు ఇచ్చిన డబ్బులతోటి డెవలప్ అయినవని కానే కాదు. ఈ రకంగా స్వయం కృషితో కష్టపడి పిల్లల మనసులు దోచుకొని నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చినాను. నాకు ఆలోచన ఏదో వచ్చింది రాజకీయం అంటే ఎస్ లైఫ్ అంటే నేను, నా కుటుంబం, నా ఎంప్లాయీస్ ఇదే కాదు, ఇంకేదో ఉంది, సంథింగ్ ఎక్స్ట్రా థింక్. ఆల్వేస్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బియాండ్ యువర్ బౌండరీస్ యూ టు థింక్ అని చెప్పేసి నేర్చుకున్నాను. అందులోకి ఖచ్చితంగా ఒక అండగా ఉండాలి. నిరుద్యోగులకు ఏదైనా చేయాలి. చాలా మంది రాజకీయ నాయకులు మరి రకరకాల రీజన్తో వస్తూ పోతున్న వల్ల కాకుండా ఖచ్చితంగా మరి సేవ చేయాలని ఒకే ఒక లక్ష్యంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. మంచి ఎన్రోల్మెంట్ చేయించాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాకే మరి వారి యొక్క అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారు అనే ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో అడుగుపెట్టి ఉన్నాను. ఎస్ నరేందర్ రెడ్డి అయితే మాత్రమే ఖచ్చితంగా విన్ కాగలడు అని గమనించి మరి ఏఐసిసి అంటే టీపీసీసీ వారు నిర్ణయం తీసుకుని నాకు అభ్యర్థిత్వాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఒక మిత్రుడు చెప్పి ఉన్నాడు, చాలా మంది గత ప్రభుత్వాలు ప్రైవేట్ విద్యాసంస్థలు చులకన చేసి అన్న విషయాన్ని మనం గమనించి ఉండాలి. ఇవాళ ప్రభుత్వ విద్యాసంస్థలు పనిచేస్తున్న వాళ్ళని తిట్టలేక మరి మీకంటే అన్క్వాలిఫైడ్, అన్స్కిల్డ్ ప్రైవేట్లో ఉన్నారు, వాళ్ళు మంచి రిజల్ట్ ఎందుకు తెస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడల్లా నాకుంటే చాలా బాధతో ఉండేది. అసలు మన దగ్గర అన్స్కిల్డ్ ఎక్కడ ఉన్నారు, అన్క్వాలిఫైడ్ ఎక్కడ ఉన్నారు? వీఆర్ ఆల్ వెల్ క్వాలిఫైడ్. ఇంత అద్భుతంగా తీర్చిదిద్దుతూ మరి మంచి రిజల్ట్స్ సాధిస్తూ చక్కటి క్రమశిక్షణ అందిస్తున్న మన ప్రైవేట్ విద్యాసంస్థల గురించి మరి గత ప్రభుత్వాలు ఎంతో చులకన చేసినప్పుడు అనుకున్నాను. ఇది కాదు, ఖచ్చితంగా మీరందరికీ ఒక లీడర్గా నేను ఎందుకు ఎదగలేను అని చెప్పేసి అనుకుని ఖచ్చితంగా ఇటు మీకు ఇటు వేదిక పైన ఉన్న యాజమాన్యాలకు ఒక పెద్దన్న పాత్ర పోషించాలని ఒకే ఒక ఉద్దేశంతో మరి ఈ ఎమ్మెల్సీ బరిలో దిగాను. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా మీ అందరికీ ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత వారు చెప్పినారు. నేను ఇంకొక హామీ ఇస్తున్నాను, మీ అందరికీ ఉద్యోగ భద్రత హామీ కూడా నేను ఖచ్చితంగా ఛాలెంజింగ్గా తీసుకుంటాను. ప్రతి గ్రామంలో, ఒక మండలంలో, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో లేదా ఇంకా కార్పొరేషన్లో ఒక టీచర్కు మినిమం బేసిక్ శాలరీ ఫిక్స్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి పేద ఉపాధ్యాయులకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా నరేందర్ అన్న మా అన్న ఉన్నాడు అని చెప్పేసి మీరు ఒక కాల్ నాకు చేస్తే ఖచ్చితంగా మీకు చేదోడు బాదోడుగా ఉంటారు. ఇవాళ అన్నింటికీ సంఘాలు ఉన్నాయి, అందరికీ మంచి చెడు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న టీచర్లకు మాత్రం అసలు దిక్కు దివానా ఏం లేదు. ఎప్పుడు మనకు కోపం వచ్చినా పోవాలి, ఎప్పుడు యాజమాన్యం తీసేసినా పోవాలి. మరి మేము ఎవరు చెప్పుకోవాలన్న పరిస్థితిలో ఉన్నాం. మీకు ఈ రోజు నుంచి నేను మీకు అభయం ఇస్తున్నాను. ఎస్, ఈ నరేందర్ అన్న నిజంగానే మీకు ఒక సోదరుడి లాగా ఉంటాడు. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు. ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, హెల్త్ కార్డ్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వచ్చే విధంగా నేను ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నాను. ఇవాళ 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ కాకుండా గత ప్రభుత్వాలు చేసిన లోటు బడ్జెట్ అలాగే ఉండి ఇవాళ అప్పులు చేస్తూ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా వేదిక మీద ఉన్న మరి డిగ్రీ కళాశాల మిత్రులకు, జూనియర్ మిత్రులు నేను అభయం ఇస్తున్నాను. ఖచ్చితంగా గెలిచిన తర్వాత వితిన్ 1 మంత్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్లో కనీసం 50% నెక్స్ట్ మంత్ ఎండ్లో నేను ఖచ్చితంగా ఇప్పిస్తానని ఈలోగానే మరి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్తాను. మన యొక్క పరిస్థితి ఈ మధ్యలోనే అని చెప్పేసి ఒక ప్రామిస్ కూడా మీకు ఆ లోగా నేను ఇప్పిస్తానని చెప్పేసి కూడా కోరుకుంటాను. అలాగే ఇవాళ ట్రస్మా యాజమాన్యాలు చూసుకున్నట్లయితే
ఇవాళ మనం హౌస్ ట్యాక్స్, కమర్షియల్ హౌస్ ట్యాక్స్లో ఉన్నాం, అలాగే ఎలక్ట్రిసిటీ కూడా కమర్షియల్ ట్యాక్స్లో మనం ఉన్నాం. ఇవాళ డొమెస్టిక్లో అసలు ఉచితంగా అని అడగాల్సిన మనం కమర్షియల్ ట్యాక్స్లో కడతా ఉంటే చాలా బాధగా ఉంది. ఎప్పుడు అఫిలియేషన్ నోటిఫికేషన్ వచ్చినా మరి లక్షల రూపాయలు మన సర్టిఫికెట్ల పేరు తీసుకొని వస్తున్నాం. 2 ఎకరాల ప్లే గ్రౌండ్ ఈ జమానాలో ఎవరికి ఉండదు. కానీ రకరకాల నిబంధనలతోటి మరి ప్రైవేట్ విద్యా సంస్థలు ఇబ్బందులకు గురవుతున్నాయి. ఖచ్చితంగా యాజమాన్య మిత్రులకు నేను ఖచ్చితంగా అభయం ఇస్తున్నాను. మీ యొక్క అఫిలియేషన్ విషయంలో నేను తోడుగా ఉంటాను. అఫిలియేషన్ ఫైల్ నాకు పంపించండి, ₹1 ఖర్చు లేకుండా మీకు అఫిలియేషన్ ఆర్డర్ మీ చేతిలో పెట్టిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా యాజమాన్య మిత్రులు కూడా హామీ ఇస్తున్నాను. ఏ యాజమాన్య మిత్రుడు అయితే చాలా మరి దీనమైన పరిస్థితిలో ఉన్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.